సో కార్డియో అంటే హార్ట్ అని రాసుకోండి. సో కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఇది ఆల్సో నోన్ యాజ్ సర్క్యులేటరీ సిస్టమ్ అని రాయండి. తర్వాత వచ్చేసి ఫంక్షన్స్ రాయండి. ఫంక్షన్స్ ఈజ్ నథింగ్ బట్ సర్క్యులేషన్ ఆఫ్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అని రాయండి. సో ఫంక్షన్స్ ఆర్ నథింగ్ బట్ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్. ఓకే, తర్వాత రాయండి ఆర్టరీస్. ఆర్టరీ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. ఆర్టరీస్ అనేది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. వెయిన్స్ అనేవి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది. ఆర్టరీస్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, వేరాజ్ వెయిన్స్ క్యారీస్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్. కానీ ఒకే ఒక ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ మాత్రం క్యారీ ద డీఆక్సిజనేటెడ్ బ్లడ్. పల్మనరీ వెయిన్ వచ్చేసి క్యారీ ద oxygenated blood. Pulmonary artery carries the deoxygenated blood. Pulmonary vein carry the oxygenated blood. Pulmonary artery carry the deoxygenated blood. Pulmonary vein carry the oxygenated blood అని చెప్పి రాసుకుంది. ఓకే, సో ఏదైతే ఇక్కడ ఆర్టరీ అండ్ వెయిన్స్ ఉన్నాయో, ఏదైతే ఇక్కడ ఆర్టరీస్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ఏదైతే ఉన్నాయో, ఇవి ఒక 3 layers తో కవర్ అయి ఉంటాయి. 3 layers తో కవర్ అయి ఉంటాయి. ఆ 3 layers ఏంటంటే ట్యూనికా ఎక్స్టర్నల్, ట్యూనికా ఎక్స్టర్నల్, outer most layer, tunica media, innermost layer or the middle layer, tunica externa, tunica media, and tunica intima. It is an innermost layer. Tunica externa, outermost layer, media is an middle layer, intima is an innermost layer. ఇలా 3 layers తో కవర్ అయి ఉంటుంది. ఇలా 3 layers తో కవర్ అయి ఉంటాయి. ఏవి? ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేవి 3 layers తో కవర్ అయి ఉంటాయి. సో ట్యూనికా ఎక్స్టర్నా, ట్యూనికా మీడియా అండ్ ట్యూనికా ఇంటిమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హార్ట్ గురించి రాద్దాం. దానికంటే ముందు అసలు బ్లడ్ అనేది ఎలా ఫ్లోట్ అవుతుంది. సో బ్లడ్ అనేది ఎలా ఫ్లోట్ అవుతుంది అంటే, ఇక్కడ జస్ట్ ఫస్ట్ ఆర్టరీస్ ఉంటాయి. ఆర్టరీస్, ఈ ఆర్టరీస్ కాస్త ఆర్టీరియల్ గా డివైడ్ అవుతుంది. ఆర్టీరియల్ కాస్త క్యాపిలరీస్, తర్వాత వెనిల్స్, తర్వాత వెయిన్స్. బ్లడ్ అనేది ఎలా ఫ్లోట్ అవుతుంది అంటే ఆర్టరీ, ఆర్టీరియల్స్, క్యాపిలరీస్, వెనిల్స్, వెయిన్. ఇలా ఒక ఆర్డర్ లో బ్లడ్ అనేది ఫ్లోట్ అవుతా ఉంటుంది. ఆర్టరీ, ఆర్టీరియల్స్, క్యాపిలరీస్, వెనిల్స్ అండ్ వెయిన్స్. ఓకే, తర్వాత వచ్చేసి హార్ట్ గురించి చూద్దాం. జస్ట్ హార్ట్ గురించి మనం ఏం రాయొచ్చు అంటే, ఇట్ ఈస్ అన్ హాలో మస్కులర్ ఆర్గన్, muscular, located in the mediastinum. Located in the mediastinum. It is an hollow muscular organ located in the mediastinum, and it is fist size, and it is covered by 3 layers. 3 layers తో కవర్ అయి ఉంటాయి. ఆ 3 layers ఏంటంటే ఎండోకార్డియం, మయోకార్డియం అండ్ ఎపికార్డియం. సో it is an hollow muscular organ located in the mediastinum, fist size, and it is covered by 3 layers: endocardium, myocardium and epicardium, and it is protected by ribs present between the lungs and eyes. So it is an hollow muscular organ which is located between the lungs and protected by the rib cage, and it is an fist size, and it is covered by the 3 layers: endocardium, myocardium and epicardium, and it is divided into 4 chambers. Heart అనేది మనకి 4 chambers గా డివైడ్ చేయబడింది. ఆ 4 chambers ఏంటంటే, heart is divided into 4 chambers. That is nothing but right atrium, right ventricle, left atrium, left ventricle and right atrium, right ventricle,
left atrium and left ventricle. The heart is divided into four chambers. That is nothing but right atrium, right ventricle and left atrium and left ventricle. సో వాటి గురించి ఇక్కడ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. జస్ట్ ఐ కెన్ డ్రా ఏ డయాగ్రామ్. సో ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేసుకుని, సో ఇక్కడ ఇట్లా హార్ట్ అనేది, సో హార్ట్ అనేది ఇలా ఉంది అనుకోండి. సో హార్ట్ అనేది ఇలా ఉంది అనుకోండి. సో ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫోర్ ఛాంబర్స్. ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫోర్ ఛాంబర్స్. ఆ ఫోర్ ఛాంబర్స్ ఏంటి? రైట్ ఏట్రియం, రైట్ ఏట్రియం, ఇక్కడ లెఫ్ట్ ఏట్రియం, రైట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ ఏట్రియం. తర్వాత వచ్చేసి ఇక్కడ రాయండి జస్ట్ రైట్ వెంట్రికల్ అండ్ ఇక్కడ రాయండి జస్ట్ లెఫ్ట్ వెంట్రికల్. సో హార్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ ఫోర్ ఛాంబర్స్. దట్ ఈస్ రైట్ ఏట్రియం, లెఫ్ట్ ఏట్రియం, లేకపోతే రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ అని చెప్పొచ్చు. The blood which is collected from the upper part of the body through superior vena cava. So upper part of the body నుంచి బ్లడ్ ఎలా కలెక్ట్ చేస్తుంది అంటే సుపీరియర్ వెనా cava ద్వారా కలెక్ట్ చేసుకొని లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ blood collects through the inferior vena cava. The blood is collected from upper part of the body through superior vena cava and blood is collected from the lower part of the body through inferior vena cava and blood reach to the right atrium. Right atrium దగ్గరికి రీచ్ అవుతాం. From the right atrium, it enters into the right ventricle through tricuspid valve. From the right atrium, it enters into the right ventricle through tricuspid valve. From the right ventricle, ఇక్కడ semilunar valves ఉంటాయి, ఇక్కడ semilunar valves ఉంటాయి. From the right ventricle, through the artery is known as pulmonary artery. ఇలా ఒక pulmonary artery ఉంటుంది. Through this pulmonary artery, the blood goes to the lungs for the oxygenation purpose. Once the oxygenation complete, once the oxygenation done, again the blood reach to the left atrium through pulmonary. Again from the lungs through the pulmonary way, the blood reach to the left atrium. From the left atrium, it enters into the left ventricle through a bicuspid valve, which is also known as mitral valve, and from the left ventricle through aorta, it spread all over the parts of the body and చెప్పొచ్చు. All over the parts of the body and చెప్పొచ్చు. Okay. నెక్స్ట్, సో తర్వాత వచ్చేసి మనం బీపీ గురించి చదువుకోవచ్చు. సో బీపీ గురించి ఏం చదువుకుంటాం అంటే లైక్ బీపీ ఈజ్ నథింగ్ బట్ బ్లడ్ ప్రెషర్. సో బ్లడ్ ప్రెషర్ ని లైక్ స్పిగ్మో మ్యానోమీటర్ తో కొలుస్తారు. సో స్పిగ్మో అంటే పల్స్ అమ్మా. స్పిగ్మో ఈజ్ నథింగ్ బట్ పల్స్. ఓకే. తర్వాత వచ్చేసి పల్స్. నెక్స్ట్ వచ్చేసి దీని వాల్యూ వచ్చేసి బీపీ వాల్యూ వచ్చేసి లైక్ 120/80 ఉంటుంది. సో 120 ఈజ్ నథింగ్ బట్ సిస్టోలిక్ బ్లడ్ ప్రెషర్, whereas the 80 is nothing but diastolic blood pressure. 120 is an systolic blood pressure and 80 is an diastolic blood pressure అనేసి చెప్పొచ్చు. సో తర్వాత కమింగ్ టు ద కండక్షన్ ఆఫ్ హార్ట్ ఉంటుంది. కండక్షన్ ఆఫ్ హార్ట్, సో ఇక్కడ రాయండి. కండక్షన్ ఆఫ్ హార్ట్ వచ్చేసి లైక్ కండక్షన్ ఆఫ్ హార్ట్. సో కండక్షన్ ఆఫ్ హార్ట్ వచ్చేసి మనకి లైక్ ఎస్ఏ నోడ్, తర్వాత ఏవి నోడ్ అండ్ బండిల్ ఆఫ్ హిస్ అండ్ పర్కింజీ ఫైబర్స్ ఉంటాయి. సో ఎస్ఏ నోడ్, ఏవి నోడ్, బండిల్ ఆఫ్ హిస్ అండ్ పర్కింజీ ఫైబర్. సో ఇక్కడ మనల్ని ఎక్కువగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ ఎస్ఏ నోడ్ ఎక్కడ ఉంటుంది అంటే రైట్ ఏట్రియం దగ్గర ఉంటుంది. దీన్నే పేస్ మేకర్ అంటారు. ఇది చాలా సార్లు అడిగాను.
తర్వాత వచ్చేసి ఒకవేళ బండిల్ ఆఫ్ ఫీజు గురించి కనుక అడిగితే ఈ బండిల్ ఆఫ్ ఫీజ్ అనేది 2 బండిల్స్ గా డివైడ్ అవుతుంది. రైట్ బండిల్, లెఫ్ట్ బండిల్. రైట్ బండిల్ ఏమో రైట్ సైడ్ కండక్షన్ చేస్తుంది. లెఫ్ట్ బండిల్ ఏమో లెఫ్ట్ సైడ్ కండక్షన్ ఆఫ్ హార్ట్ అనేది చేస్తుంది అని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ద కండక్షన్ ఆఫ్ హార్ట్. నెక్స్ట్ వచ్చేసి దిస్. సో సిపిసి ఎగ్జామ్ లో మీకు మోస్ట్లీ అడిగితే ఎలా అంటే లైక్ 120/80లో లైక్ 120 అనేది ఏంది, 80 అనేది ఏంది అంటాడు. లేకపోతే వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఫర్ ఎస్ఏ నోడ్ అంటాడు, పేస్ మేకర్ అని చెప్పాలి. లేకపోతే వేర్ ఈస్ దిస్ ఎస్ఏ నోడ్ విల్ బి ప్రెసెంట్ అని చెప్తాడు. సో రైట్ ఏట్రియం అని చెప్పొచ్చు. అది చాలా సార్లు అడిగింది. తర్వాత వచ్చేసి బ్లడ్ ప్రెషర్ కూడా చెప్పాను. సో తర్వాత మెడికల్ టర్మ్స్ రాద్దాం. సో మెడికల్ టర్మ్స్ ఏం రాసుకోవచ్చు అంటే లైక్ యాంజియో. యాంజియో అంటే బ్లడ్ వెజలం. తర్వాత ఆర్టీరియో అంటే ఆర్టరీ. ఆర్టీరియోలో అంటే ఆర్టీరియో. ఎథీరో రాసుకోండి, ఎథీరో. ఎథీరో అంటే ఫ్యాటమ్, ఫ్యాటీ ప్లాక్, ఫ్యాట్. సో మనల్ని ఎలా అడగొచ్చు అంటే వాట్ ఈజ్ మెండ్ బై ద ఎథీరోస్క్లీరోసిస్ అంటారు. ఎథీరోస్క్లీరోసిస్. ఎథీరోస్క్లీరోసిస్ అంటే హార్డెనింగ్ ఆఫ్ అనే ఆర్టరీ అని చెప్పొచ్చు. లేకపోతే బ్రాడీకార్డియా, బ్రాడీకార్డియా, లేకపోతే టాకీకార్డియా, ఇట్లా చెప్పొచ్చు. సో బ్రాడీకార్డియా ఇస్ నథింగ్ బట్ స్లో హార్ట్ రేట్. టాకీకార్డియా ఇస్ నథింగ్ బట్ ఫాస్ట్ హార్ట్ రేట్. తర్వాత వచ్చేసి స్క్లీరోసిస్. స్క్లీరోసిస్ ఈజ్ నథింగ్ బట్ హార్డెనింగ్. అండ్ స్టెనోసిస్ ఈజ్ నథింగ్ బట్ నారోయింగ్ అని చెప్పొచ్చు. స్క్లీరోసిస్ ఈజ్ నథింగ్ బట్ హార్డెనింగ్. స్టెనోసిస్ ఈజ్ నథింగ్ బట్ నారోయింగ్. తర్వాత మయో అంటే మజిల్ అమ్మ. ఒక్కొక్కసారి మయోపతి అంటారు. మయోపతి అంటే డిసీజ్ ఆఫ్ ది మజిల్, డిసీజ్ ఆఫ్ ది మజిల్ అని చెప్పొచ్చు. లేకపోతే థ్రాంబో. థ్రాంబో అంటే బ్లడ్ క్లాట్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి లైక్ థ్రాంబోలైసిస్ అని చెప్పొచ్చు. థ్రాంబోలైసిస్ ఈజ్ నథింగ్ బట్ డిస్ట్రక్షన్ ఆఫ్ అనే బ్లడ్ క్లాట్. తర్వాత వచ్చేసి మెడికల్ టర్మ్ లో స్పిగ్మో అని రాయొచ్చు. స్పిగ్మో ఈజ్ నథింగ్ బట్ పల్స్. స్పిగ్మో ఈజ్ నథింగ్ బట్ పల్స్. బ్రాడికార్డియా, టాకీకార్డియా చెప్పాను. తర్వాత వచ్చేసి ఇంకొక రెండు ఉంటాయి లైక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్, కరోనరీ అండ్ కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్. కన్ఫ్యూజ్ అవ్వమాకండి. కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటే ఏదైతే ఆర్టరీ హార్ట్ కి బ్లడ్ సప్లై చేస్తుందో దాన్ని కరోనరీ ఆర్టరీ అంటారు. కెరోటిడ్ ఆర్టరీ ఈజ్ నథింగ్ బట్ ఏదైతే ఆర్టరీ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై చేస్తుందో దాన్ని కెరోటిడ్ ఆర్టరీ అంటారు. ఏదైతే ఆర్టరీ హార్ట్ కి బ్లడ్ సప్లై చేస్తుందో ఆ ఆర్టరీ అనేది హార్ట్ కి బ్లడ్ సప్లై సరిగ్గా చేయలేకపోతే అప్పుడు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దాన్నే కరోనరీ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఏదైతే ఆర్టరీ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై చేస్తారో అది బ్రెయిన్ కు బ్లడ్ అనేది సరిగా సప్లై చేయలేదు, అప్పుడు ఒక టైప్ ఆఫ్ అప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. దాన్నే కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్ అంటారు. సో కన్ఫ్యూజ్ అవ్వమాకండి కరోనరీ ఆర్టరీ కెరోటిడ్ ఆర్టరీ మధ్య. ఓకే, coronary artery is a disease due to the lack of blood supply to the heart, then the heart stroke will be happen. That is called coronary artery disease. Coming to the carotid artery disease is nothing but lack of blood supply to the brain. Due to this, brain stroke will be happen. That is called carotid artery disease. చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి లైక్ ఎండోకార్డైటిస్ అని చెప్పొచ్చు. ఎండోకార్డైటిస్, ఎండోకార్డైటిస్. ఎండోకార్డైటిస్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది హార్ట్. ఓకే, తర్వాత వ్యారికోస్ వెయిన్స్ అంటారు. వ్యారికోస్ వెయిన్స్. వ్యారికోస్ వెయిన్స్ అంటే ఏం లేదు, కొంతమందికి లెగ్స్ లో కొంచెం ఏదో నరాలు ఉబ్బినట్టుగా అట్లా ఉంటుంది. సో వ్యారికోస్ వెయిన్స్ ఈజ్ నథింగ్ బట్ దేర్ విల్ బి అన్ ఎన్లార్జ్డ్ ట్విస్టెడ్, ఎన్లార్జ్డ్ ఎన్లార్జ్డ్ ట్విస్టెడ్
సూపర్ఫిషియల్ వెయిన్స్, ఈ వెయిన్స్ అనేది ఎన్లార్జ్ అయ్యి ట్విస్ట్ అయినట్టు ఉంటది. ఎందుకంటే ఇక్కడ వాల్స్ అనేది సరిగా పనిచేయవు డ్యూ టు ద వాల్స్ డు నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ అని చెప్పొచ్చు. ఎన్లార్జ్డ్ ట్విస్టెడ్ సూపర్ఫిషియల్ వెయిన్స్ డ్యూ టు ద నాట్ ఫంక్షనింగ్ ద వాల్స్ ప్రాపర్లీ. వాల్ ప్రాపర్లీ అని చెప్పొచ్చు. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద వారికోజ్ వెయిన్స్. తర్వాత వచ్చేసి ఇంకా కొన్ని రాద్దాం. యాన్యూరిజం అంటారు. యాన్యూరిజం యాన్యూరిజం ఈజ్ నథింగ్ బట్ వైడనింగ్ ఆఫ్ ఎన్ బ్లడ్ వెసల్. యాన్యూరిజం ఈజ్ నథింగ్ బట్ యాన్యూరిజం యాన్యూరిజం అంటే వైడనింగ్ ఆఫ్ ఎన్ బ్లడ్ వెసల్. బ్లడ్ వెసల్ అనేది వైడెన్ అవ్వదు. యాన్యూరిజం ఈజ్ నథింగ్ బట్ యాన్యూరిజం ఈజ్ నథింగ్ బట్ వైడనింగ్ ఆఫ్ ఎన్ బ్లడ్ వెసల్. తర్వాత ఎరెథ్మియా అంటారు. ఎరెథ్మియా అంటే ఇరెగ్యులర్ హార్ట్ బీట్ అని చెప్పొచ్చు. లేకపోతే కార్డియోమయోపతి. కార్డియోమయోపతి ఇస్ నథింగ్ బట్ డిసీజ్ ఆఫ్ ది హార్ట్ మజిల్. లేకపోతే డివిటి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అమ్మా. డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఇస్ నథింగ్ బట్ లెగ్స్ లో బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవడం. ఓకే, బ్లడ్ క్లాట్ అనేది ఫామ్ అవడం ఎస్పెషల్లీ ఇన్ ద లెగ్స్. సో దట్ ఈస్ కాల్డ్ డివిటి, డీప్ వెయిన్ థ్రాంబోసిస్. తర్వాత మనకు రెండు ఉంటాయి, హెచ్ఎఫ్, సిహెచ్ఎఫ్. హెచ్ఎఫ్ అంటే హార్ట్ ఫెయిల్యూర్, సిహెచ్ఎఫ్ అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్. తర్వాత సిఏబిజి ఒకటి ఉంటుంది, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్. తర్వాత పీటీసీఏ ఒకటి ఉంటుంది, పెర్క్యూటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ. హెచ్ఎఫ్ అంటే హార్ట్ ఫెయిల్యూర్, సిహెచ్ఎఫ్ అంటే కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, సిఏబిజి అంటే కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్, పీటీసీఏ అంటే పెర్క్యూటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ. సో హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏం లేదమ్మా, బాడీకి సరిపోయినంత బ్లడ్ సప్లై చేయలేకపోవడం. హార్ట్ ఫెయిల్యూర్ అంటే కంప్లీట్ గా హార్ట్ ఆగిపోవడం అని కాదు. సో బాడీకి సరిపోయినంత బ్లడ్ సప్లై చేయలేదు, దట్ ఈస్ కాల్డ్ హార్ట్ ఫెయిల్యూర్. సో మీరేం చెప్తారంటే ఫెయిల్యూర్ ఆఫ్ ది హార్ట్ టు సప్లై అండ్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ది బ్లడ్ టు ద టిష్యూస్ అండ్ బాడీ ఆర్గన్స్. కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ కూడా సేమ్. ఇక్కడ ఏం యాడ్ చేస్తామంటే డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ అనే వర్డ్ వాడతాం. ఫెయిల్యూర్ ఆఫ్ హార్ట్ టు సప్లై అండ్ ఎడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ద బ్లడ్ టు ద బాడీ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ ఫ్యాట్ అనే వర్డ్ యూజ్ చేస్తాం. సిఏబిజి అంటే కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్, డైరెక్ట్ గా అబ్రివేషన్ అడగచ్చు. లేకపోతే పీటీసీ అన్న పర్క్యూటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ. రీసెంట్ గా ఏం అడిగారంటే ఇది ఈ పెర్క్యూటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ అంటే ఏదైనా ఒక ఆర్టరీ ద్వారా ఆ ఇది బెలూన్ అనేది పంపించి, సో ఎక్కడైనా ఫ్యాట్ ఉంటే ఆ ఫ్యాట్ ని ఆ బెలూన్ అనేది పక్కన నెట్టేసిన తర్వాత స్టెంట్ అనేది వేస్తారు. సో ఇలా ఆ దేని ద్వారా పంపిస్తారు అని చెప్పి సిపిసి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగారు. సో ఈ పర్క్యూటేనియస్ ట్రాన్స్లూమినల్ కరోనరీ యాంజియోప్లాస్టీ ఎలా చేస్తారని అడిగారు. సో మనం ఏం చెప్పొచ్చు అంటే యాక్చువల్ గా ఇది లెగ్, మోస్ట్లీ లెగ్ కానీ లేకపోతే హ్యాండ్ లో ఉన్న ఆర్టరీ ద్వారా అనేది పంపిస్తారు. సో ఆ రెండు కాకుండా వేరే ఏదైనా ఉంటే ఇది రాంగ్ అని మనం చెప్పొచ్చు. సో ఓకే, ఏదైనా ఆర్టరీలో ఇది పంపించడం, లెగ్ కానీ లేకపోతే హ్యాండ్ లో ఉన్న ఆర్టరీ ద్వారా ఇది సెండ్ చేస్తారు, లోపలికి పంపించి బెలూన్ అనేది అక్కడ ఉన్న ఆ దీన్ని పక్కకు నెట్టేస్తుంది. తర్వాత స్టెంట్ అనేది వేస్తారు. ఓకే, తర్వాత వచ్చేసి ఫిబ్రిలేషన్, ఫ్లట్టర్, ఇవి కూడా ఇంపార్టెంట్. ఫిబ్రిలేషన్ అండ్ ఫ్లట్టర్. సో చూద్దాం ఒకసారి ఫిబ్రిలేషన్, ఫ్లట్టర్ అంటే
యాక్చువల్ గా ఏం లేదమ్మా. ఫిబ్రిలేషన్ అంటే ఇరెగ్యులర్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ ఉన్నాయండి. ఇరెగ్యులర్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్. ఫ్లట్టర్ అంటే రెగ్యులర్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్ ఉన్నాయని చాలు. రెగ్యులర్ కాంట్రాక్షన్ ఆఫ్ హార్ట్, వేరే ఫిబ్రిలేషన్ ఇస్ ఎనీథింగ్ ఇరెగ్యులర్ కాంట్రాక్షన్ ఆఫ్ ది హార్ట్ అని చెప్పవచ్చు. తర్వాత వచ్చేసి యాంజియోప్లాస్ట్. ANGIO, యాంజియోప్లాస్టీ. ప్లాస్టీ అంటే సర్జికల్ రిపేర్ ఆఫ్ బ్లడ్ వెజల్. కార్డియోప్లాస్టీ, డెర్మటోప్లాస్టీ, నెఫ్రోప్లాస్టీ, ఇట్లా చాలా చదువుకోవచ్చు. సర్జికల్ రిపేర్ ఆఫ్ కిడ్నీ, సర్జికల్ రిపేర్ ఆఫ్ స్కిన్, సర్జికల్ రిపేర్ ఆఫ్ బ్లడ్ వెజల్, సర్జికల్ రిపేర్ ఆఫ్ హార్ట్, ఇట్లా. తర్వాత వచ్చేసి ఎథీరెక్టమీ. ఎక్టమీ అంటే ఎక్సిజన్ ఆఫ్ ఫ్యాట్. ఓకే. లేకపోతే అపెండెక్టమీ, ఎక్సిజన్ ఆఫ్ అపెండిక్స్. ఒక మాస్టెక్టమీ, ఎక్సిజన్ ఆఫ్ బ్రెస్ట్. లేకపోతే నెఫ్రెక్టమీ, ఎక్సిజన్ ఆఫ్ ద కిడ్నీ. ఇట్లా చదువుకోవచ్చు. ఓకే. తర్వాత వచ్చేసి ఫార్మకాలజీ నుంచి సిపిసి ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే వాట్ ఆర్ ద బీటా బ్లాకర్స్ అని అడిగారు. చాలా సార్లు అడిగారు. సో ఎటినోలాల్, ఆన్సర్ కూడా అదే ఉంటుంది. ఎటినోలాల్. వాట్ ఈస్ బీటా బ్లాకర్ డ్రగ్ అని అడిగారు. దట్ ఈస్ ఎటినోలాల్ అండ్ రాష్ట్రం చాలా సార్లు అడిగారు. లేకపోతే కాల్షియం ఛానల్ బ్లాకర్స్. కాల్షియం, అదే బీటా బ్లాకర్స్. కాల్షియం ఛానల్ బ్లాకర్స్ వచ్చేసి ఆమ్లోడిపైన్. ఆమ్లోడిపైన్ అనే ఒకటి గుర్తుపెట్టాలి. ఆమ్లోడిపైన్, నిఫిడిపైన్. కొన్ని మెటీరియల్స్ షేర్ చేస్తాను, దాంట్లో ఉంటుంది చిన్న విషయం. తర్వాత వచ్చేసి అబ్రివేషన్స్ మీకు తెలుసు. లైక్ సిఏబిజి అడుగుతారు, డివిటి కానీ పిటిసిఏ కానీ. హెచ్టిఎన్ అంటే హైపర్ టెన్షన్ అమ్మ. ఓకే. హెచ్టిఎన్ అంటే హైపర్ టెన్షన్. మొన్న రీసెంట్ గా ఒకటి అడిగారు, ఏంటంటే ముగా స్కాన్ అనేది దేనికి యూజ్ చేస్తారని అడిగారు. ఇది హార్ట్ రిలేటెడ్ దానికి. బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయని చెప్పి చేయడానికి ముగా స్కాన్ అనేది యూజ్ చేస్తారు. ఇంకోటి హిడా స్కాన్ అని ఉంటుంది. హిడా స్కాన్ అనేది దేనికి యూజ్ చేస్తారని అడుగుతాడు. హిడా స్కాన్ వచ్చేసి ఇది ప్యాంక్రియాటోబైలరీ డ్రగ్స్ కి యూజ్ చేసేది హిడా స్కాన్. ముగా స్కాన్ వచ్చేసి హార్ట్ రిలేటెడ్. జస్ట్ అట్లీస్ట్ దేనికి యూజ్ చేస్తారో చెప్పినా సరిపోదు. ఓకే. ఇది ఇంతవరకు చాలు. ఓకే. కార్డియోవాస్కులర్ సిస్టమ్. సో రేపు వేరే సిస్టమ్ చెప్తాను. సో ఇక్కడ మీకు సిపిసి ఎగ్జామ్ లో వచ్చే క్వశ్చన్స్ వచ్చేసి బ్రాడీ కార్డియా, టాకీ కార్డియా, హార్ట్ ఫెయిల్యూర్, కంజెస్ట్ హార్ట్ ఫెయిల్యూర్, డివిటి, సిఏబిజి, పిటిసిఏ, ఫిబ్రిలేషన్, ఫ్లట్టర్, కరోనరీ ఆర్టరీ డిసీజ్, కెరోటిడ్ ఆర్టరీ డిసీజ్. లేకపోతే రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్ మధ్య ఏ వాల్ ఉంటది, లెఫ్ట్ ఏట్రియం నుంచి లెఫ్ట్ వెంట్రికల్ మధ్య ఏ వాల్ ఉంటది. సో పల్మనరీ, రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీకి బ్లడ్ తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ ఒక వాల్ ఉంటది. ఆ వాల్ పేరేంటి? సెమిలూనార్ వాల్స్. సెమిలూనార్ వాల్స్. తర్వాత బైకోస్పిడ్ వాల్ కి అదర్ నేమ్ ఏంటి? మిట్రల్ వాల్. సో ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్. అప్పర్ పార్ట్ ఆఫ్ ద బాడీ ఎలా కలెక్ట్ చేస్తుంది? సుపీరియర్ వెనక్కివ ద్వారా. లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ బ్లడ్ అనేది ఎలా కలెక్ట్ చేస్తుంది? ఇన్ఫీరియర్ వెనక్కివ ద్వారా. సో రైట్ ఏట్రియం ని అదర్ నేమ్ ఏంటి? పేస్ మేకర్. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగేది. ఓకే. ఇంకా వేరే ఏం అడుగు. లేకపోతే ఈ ఆర్టరీ, పల్మనరీ ఆర్టరీ అనేది డిఆక్సినేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుందా, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని క్యారీ చేస్తుంది అనేది అడుగుతారు. ఓకే. ఇంత. సో ఐ షేర్ ద మెటీరియల్. జస్ట్ యూ కెన్ గో త్రూ. మెటీరియల్ షేర్ చేస్తాను, గో త్రూ అవ్వండి. ఓకే. ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. నో ఇష్యూ. సో